జై శివాజీ జై బాబా. చావాలోనే నచ్చిందన్న చావా చావా సినిమా చూస్తుంటే మనకు హిందూ సంప్రదాయం అనేది మళ్ళా గట్టిగా మన హిందూ సంప్రదాయంలో మళ్ళీ ముంగడికి తీసుకుపోయారు. ఇలాంటి సినిమా మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ కావాలి. మన దేశభక్తి సినిమా అంటే చాలా గొప్పగా మనం భావించాలి. అది గురించి చెప్పండి మేడం. మరి మన భారతదేశం ఎన్నో ఇయర్స్ ముగ్గురికి పరిపాలించినా కూడా రాష్ట్రంగానే ఉంది. అది ఎందుకంటే ఇలాంటి గొప్ప వ్యక్తులు మన శివాజీ మహారాజ్ కానీ శంభాజీ మహారాజ్ కానీ మన వాళ్ళలో నెక్కిన భక్తులు కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళు చేసిన బలిదానాలు మనం ఇప్పటికీ కూడా మరవలేము. మనం జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉండాలి. ఇట్లాంటి సినిమాలు చేయడం మాకు చాలా సంతోషకరం. ఇంకా కూడా చాలా చాలా ఇట్లాంటి మూవీస్ రావాలి. ఏంటంటే ఇప్పటి జనరేషన్ పిల్లలకు తెలియాలి మనము మన ఈ దేశంలో ఇంత స్వేచ్ఛగా ఈ వాయువులు తిరగలుగుతున్నామంటే అది ఇలాంటి గొప్ప వాళ్ళ ప్రతిఫలము, వాళ్ళ త్యాగల ప్రతిఫలము. కాబట్టి ఇంకా ఇట్లాంటి మూవీస్ రావాలి. మన హిస్టరీలో కూడా చాలా ఇంప్రూవ్ చేయాలి. ఇట్లాంటివన్నీ కళ్ళకు కట్టినట్టుగా అయితే ప్రజల్లో చూపించారు. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను చూడలేదు ఒకటే వాళ్ళ పిల్లలతో సహా మొత్తం ఫ్యామిలీతో సహా ఈ మూవీస్ ఉండాలి. ప్రతి ఒక్కరికి తెలియాలి ఫ్యూచర్ జనరేషన్స్కి ఎంత బలిదానాలు చేసి వాళ్ళు అన్నది. మాకైతే చాలా సంతోషంగా ఉంది. పండగ విజయలక్ష్మి ఈ మూవీ ఆర్గనైజ్ చేసిన అందరి కోసం మాకు చాలా చాలా అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి సినిమా చూడడం మన చాలా గొప్ప ధన్యం. ఎందుకంటే మనం ఎంతో మంది పోరాడుతున్నారు, ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. అంటే అలాంటిది దేశభక్తి మనిషి సినిమా వచ్చిందంటే ఇలాంటి సినిమాకి చాలా మంది ఎంతో మంది మనం ఆదరించాలి. ఒక తెలుగు, తమిళ, కన్నడ ఆల్ లాంగ్వేజ్ లో సినిమా ఇది ఒక బ్లాక్ బస్టర్ అని. ఇది కూడా తెలుగులో వస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నా. ఇంకా తెలుగులో కూడా రావాలి. ఈ సినిమా మాత్రం చూసినా కూడా మళ్ళీ అనిపిస్తే మన దేశం కూడా ఎంత పోరాడాను, ఎంత కష్టపడ్డాడని ఒక సినిమా చరిత్ర. ఇది ఒక చరిత్ర మనం మరవద్దు. ఈ చరిత్రను ముందుకు తీసుకొచ్చే ముందుగా డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇది ఒక స్కూల్ వాళ్ళకి కూడా చూపించాలనుకుంటున్నా. ఒక నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు అందరు చూడాలి. కూడా మన దేశం అంటే ఏందో మనకు తెలుస్తుంది, దాని విలువ తెలుస్తుందని కోరుకుంటున్నా. జై భారత్ మాతాకి జై.